హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రోజు రేపు ఏ జిల్లాలో వర్షాలు కురవబోతున్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబుర్ను అయితే చెప్పింది. తెలంగాణలో 4 రోజుల పాటు, అలాగే ఏపీలో కూడా 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అయితే తెలిపింది. ఉత్తర కోస్తా యానాముల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే కనుక హెచ్చరికలు జారీ చేసింది. ఇక ముఖ్యంగా తెలంగాణకు వాతావరణ శాఖ చల్లటి కబురు అయితే చెప్పింది. రాగల 5 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మహారాష్ట్రలో కేంద్రీకృతమైన ఆవర్తనం కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 900 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఈ ఆవర్తనం ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అయితే పేర్కొనింది. ఇక అంతేకాకుండా రాష్ట్రంలో దక్షిణ ఆగ్నేయ దిశలో కింది స్థాయి నుంచి గాలులు వీస్తున్నట్టు వాతావరణ శాఖ అధికారులు అయితే కనుక తెలిపారు. ఇక ఆవర్తన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో గత 2 రోజులుగా కాస్త ఉష్ణోగ్రతలు అయితే తగ్గాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 3 రోజుల పాటు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్ల, నగర్ కర్నూలు, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులతో ఉరుములతో కొన్ని వర్షాలు పడే అవకాశం ఉందని అయితే కనుక వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ఏపీలో కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే కనుక వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే కనుక తెలిపారు. ఇక ముఖ్యంగా ఇవాళ రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురమణ్యం, విశాఖపట్నం, తిరుపతి, తూర్పుగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, కర్నూలు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలో 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే హెచ్చరికలు జారీ చేశారు.